రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మొదటి అడుగు సుపరిపాలనలో ఇంటింట విజయోత్సవ యాత్ర సందర్భంగా టీడీపీ శ్రేణులు అన్నూరి రాజగోపాల్ రెడ్డి, అన్నూరి రాంప్రసాద్ రెడ్డి, ఇతరత్ర ముఖ్య నాయకుల సమక్షంలో ఈరోజు అత్యంత వైభవంగా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో వాటిని ప్రతి గడప వివరించే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ యాత్రకు మేమందరము సంసిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ రేపటి నుంచి ప్రతి డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు సూపర్ 6లో భాగంగా ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు పరుస్తామనే సందేశాన్ని ఇచ్చేందుకు మా రాష్ట్ర నాయకులు కడప శాసనసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారి కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరము కష్టపడి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి వివరిస్తూ అందరికీ రేపు స్థానిక సంస్థలో సమర నాదాన్ని ఊదేందుకు సిద్ధపడుతూ ప్రతి ఒక్కరము 49 స్థానాలు గత ఏడాది ఎట్లయితే వైకాపాకు అందించినామో కడపలో బండ్లు ఓడలు చేస్తూ ఒక్క స్థానాన్ని వైకాపాకు కట్టబెడుతూ 49 స్థానాలు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతి ఇండ్లు ప్రతి తలుపు తట్టుతూ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించాలనే క్రమంలో ముందుకు సాగుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు, కూటమి శ్రేణులు అందరూ కలిసి విజయోత్సవ యాత్ర చేసేదానికి సిద్ధంగా ముందుకు సాగుతున్నామని నేను మీకు తెలియపరచుకుంటున్నాను. సుపరిపాలనకు ఏడాది సంవత్సరం పూర్తి చేసుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకుపోవాలని చెప్పి అధినేత ఆదేశించిన తరువాత ఈ యొక్క సంవత్సరం కాలం సందర్భంగా ఈరోజు కడప నగరం చిన్నచౌక్ ఏరియాలో మా రాజగోపాల్ రెడ్డి అన్న, రాంప్రసాద్ రెడ్డి అన్న ఆఫీస్ వద్ద మా వల్లి అన్న ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ చిన్నబాబు అన్న మరి కార్పొరేటర్లు వీళ్ళందరూ ఒక శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకుని ఒక సంబర వాతావరణాన్ని ఈరోజు నెలకొల్పారు. ఎందుకంటే ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో గర్వపడతా ఉన్నాం. ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డ, ప్రతి పిల్లోడు, ప్రతి ఒక్క ప్రజానిక, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క రుగున ఈరోజు సుఖ సంతోషాలతో ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో వెలుగులు ఈరోజు నింపారు, అదేవిధంగా రాష్ట్రం యొక్క భద్రత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునిందో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. అందరూ సంతోషంగా సుపరిపాలనలో ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి నిర్బంధాలు లేవు, ఎటువంటి ఆటంకాలు లేవు. సుపరిపాలన అంటే ఇది అన్నట్లు ఈరోజు ప్రజలు కూడా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు జీవనం సాగిస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నందుకు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనందుకు ప్రజల వద్ద మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినాయి. అమరావతి పూర్తవుతూ ఉంది, జరుగుతూ ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కడప మా మాధవక్క జాబ్ మేళా పెట్టి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంకా ఉద్యోగాలు కల్పించడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అభివృద్ధి పథకంలో కడప రాష్ట్రంలోనే ముందుండేటట్టుగా మా ఎమ్మెల్యే గారు మాధవక్క గారు, శ్రీనివాసులు రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో నిధులు వస్తున్నాయి. కడపను రాష్ట్రంలోనే ఒక ప్రధాన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో ముందుంటారు మా అక్కగారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల గురించి ఏదైతే ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అవన్నీ కూడా ఆచరణలో పెట్టే కార్యక్రమంలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితేనేమి, తల్లికి వందనం ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వేస్తామని చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఇవాళ అందరి తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే రైతులకు సంబంధించిన డబ్బులైతేనేమి, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు అయితేనేమి, ఇవన్నీ కూడా సూపర్ 6లో భాగంగా ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి, అయితే ఈ కడప నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా నిరంతరం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ
మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అలాగే మన పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ముందున్నారని చెప్పి మనకు తెలిసిన విషయమే. ఏదైతే మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అలాగే మన శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ సొంత అజెండా ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు శామియాల బ్రిడ్జిలు అయితేనేమి మన అభివృద్ధి పనుల్లో భాగంగా ఇవన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిగి ఈ కడపకి ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలి, ఏ విధంగా ఫండ్ తీసుకురావాలి, ఏ విధంగా ఈ కడప నగరాభివృద్ధి తోడ్పడాలని చెప్పి నిరంతరం ఆలోచించే ఎమ్మెల్యే ఉండడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలా. కాబట్టి రాబోయే రోజుల్లో దగ్గరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో కైవసం చేసుకొని కార్పొరేషన్ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి